అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. తన రాజీనామా లేఖని దేశ ప్రధాని గారికి ఆయన కార్యాలయానికి పంపించారు. అందులో ఆయన స్పెసిఫిక్గా ఏం మెన్షన్ చేశారంటే, నేను చేయాల్సినటువంటి శాఖని పూర్తి స్థాయిలో నిర్వర్తించలేకపోయాను, పేపర్ లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ నేను నా పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పేసి ఆయన రాజీనామా చేశారు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు అనే దానికంటే కూడా బీజేపీ నిర్ణయం తీసుకోవటం చాలా కరెక్ట్ అయిన నిర్ణయం, సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంది. లేకపోతే బీజేపీ తన ఉనికిని కోల్పోయే ప్రమాదాన్ని కూడా ఏర్పడింది. నేను మీకు చెప్పాను, కాక్రోచ్ జనతా పార్టీలో ఎవరైతే కొంతమంది ఏర్పాటువాదుల్ని సమర్థిస్తున్నటువంటి వ్యక్తులు, అందులో ఉద్యమాన్ని నడిపిస్తున్న వాళ్ళు, అలాగే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపిస్తున్న వాళ్ళు, అట్లాగే ఏదైతే ముఖ్యంగా బీజేపీని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్న వాళ్ళలో కీలక పాత్ర పోషించారు. కొంతమంది బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ ఉద్యమాన్ని అంటే ముందుకు ఎక్స్పోజ్ అవ్వకుండా వెనక వైపు ఉండి ఆ ఉద్యమాన్ని నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఇందులో కొంతమంది ఇతర దేశాలకు పాలస్తీనా జెండాలు చూపించడం, లేకపోతే ఏదైతే ఎవరైతే కాశ్మీర్ ఏర్పాటువాదాన్ని కోసం సమర్థిస్తున్నటువంటి నాయకుడికి ఫ్యాన్స్గా ఉండటం, అట్లాగే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడాను వీళ్ళు ఎత్తుకున్నటువంటి ఎజెండా కరెక్ట్ ఎజెండా అయింది. ఎందుకంటే పేపర్ లీకేజ్ అనేది యావత్ భారతదేశంలో ఇది ఒక పెద్ద సమస్య. అదిగాక ఈ పేపర్ లీకేజీ ముఖ్యంగా తీసుకున్నట్లయితే బీజేపీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో ఈ పేపర్ లీకేజీ మెజారిటీ రాష్ట్రాలలో, అంటే ఒక తెలంగాణ తప్ప మిగిలినవన్నీ కూడా బీజేపీ పరిపాలించినటువంటి రాష్ట్రాలలో ఈ పేపర్ లీకేజ్ అనేది పెద్ద సమస్యగా, అంటే బీజేపీకి ప్రధానమైన సమస్యగా మారింది. మొదట దీంట్లో కొంతమంది వ్యక్తులు, అంటే దీన్ని ఎలా చూడాలంటే, మొదట ఏదో బీజేపీకి వ్యతిరేకంగా కాదు, ఒక సుప్రీంకోర్టు జస్టిస్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఇది ఎస్టాబ్లిష్ అయినప్పటికీ ఈ వ్యాఖ్యల వెనకాల యావత్ భారతదేశంలో ఉన్నటువంటి యువత యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో ఆ విధానానికి కార్యరూపం దాల్చిన విధంగా ఇది ఉంది. అందువల్లే దీన్ని బీజేపీ ఓవర్కమ్ చేయలేకపోయింది. ఏ ప్రభుత్వాలైనా విద్యార్థులతో పెట్టుకుంటే ఆ ప్రభుత్వాలు మనుగడ సాధించలేవు, అది వాస్తవ విషయం. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఈ ప్రొటెక్ట్ చేస్తున్నారో వీళ్ళలో అందరూ కూడా 25 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తులు, అంటే దేశాన్ని శాసించగలిగినటువంటి వ్యక్తులు ఇందులో ఎక్కువగా ఉన్నారు. అలాగే 18 సంవత్సరాలు వయసు దాటినటువంటి వాళ్ళు కూడా ఈ ఉద్యమంలో ఉన్నారు. ఇది యావత్తు బీజేపీకి మిత్రపక్షాలు ఉన్నటువంటి పార్టీలకు ఇది మింగుడుపడినటువంటి అంశం. ఎందుకంటే ఎక్కడ మనం ఈ ఉద్యమంలోకి వెళ్తే నైతికంగా మన రాష్ట్రాలలో మనం దెబ్బతింటాం. ఎందుకంటే బీజేపీతో జట్టు కట్టినటువంటి పార్టీలు, ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు, కానీ ఈ పార్టీలు అలయన్స్లో ఉన్నాయి. కానీ ఈ పార్టీలు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి. అలాగే అన్ని రాష్ట్రాలలో జేడీయూ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నారంటే యువత ఆగ్రహానికి గురైతే మనం దెబ్బతింటాం అనేది వాస్తవ విషయం. ఇక మీకు చాలా ముఖ్యమైన విషయం, ఏదైతే పోలీసులు నిన్నటిదాకా సమన్వయంగా వ్యవహరించారు, ఎక్కడో చిన్న మొదల చెదురుబుదురు ఘటనలు జరిగి ఉండొచ్చు, కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఒక్క పాయింట్ని మీరు అండర్లైన్ చేయాలి. పోలీసులు బాధ్యత ఏమిటి? పార్లమెంటులోకి ఈ విద్యార్థి నాయకులు లేకపోతే యువత లోపలికి వెళ్లకుండా అడ్డుకోవటం పోలీసుల బాధ్యత. కానీ ఇందులో కొంతమంది వ్యక్తులు ఎట్లాగైనా ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలి అనేటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అదే కానీ జరిగితే, నిజంగా కానీ పోలీసులు మొన్న సమన్వయంగా కానీ వ్యవహరించకపోతే ఖచ్చితంగా ఈ ఉద్యమంలో దాదాపుగా ఒక 20 నుంచి 30 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. అది ప్రభుత్వానికి మాయన మచ్చగా మిగిలిపోయేది. కాబట్టి ఒక రకంగా ఎక్కడో ఒక చోట తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు, కానీ ఏదో వస్తున్నారు వీళ్ళని ఎట్లాగైనా చెదరగొట్టాలి, ఏదైతే అయిన తర్వాత చూసుకోవచ్చు, మనకు 5 years ఉంది కదా అన్నట్టు ఎక్కడ వ్యవహరించాల. ప్రభుత్వం కూడా సున్నితంగానే వ్యవహరించింది. కానీ యువతలు ఎవరైతే ప్రొటెక్ట్ చేస్తున్నారో వాళ్ళల్లో కొంతమంది బీజేపీ అంటే వ్యతిరేక భావాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. అందువల్ల వాళ్ళు ఏమవుతుంది, మనం ఉద్యమం నడిపిస్తున్నాం, మనం ఎక్కడో బ్యాక్ ఎండ్ నడిపిస్తున్నాం, దెబ్బతింటే ఎవరు దెబ్బతింటారు? విద్యార్థులు చనిపోతారు, దాన్ని మనం రాజకీయంగా వాడుకోవచ్చు అనేటువంటి ఆలోచనలో
దాన్ని చాలా ఫోర్స్గా తీసుకెళ్లటంలో అంటే బీజేపీకి యాంటీగా ఫోర్స్గా తీసుకెళ్లటంలో వీళ్ళు విజయం సాధించారు. కానీ పోలీసులు సమన్వయం పాటించడం ఒక రకంగా ఒక పెను ప్రమాదం తప్పింది. కానీ రోజు రోజుకి ఈ ఉద్యమం అనేది రాష్ట్రాలు దాటి విస్తరిస్తుంది. అంటే యావత్ భారతదేశం మొత్తం విస్తరించే ప్రమాదం కల్పించింది. తాజాగా ఈ ఉద్యమంలోకి పంజాబ్ రైతులు ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు ఎందుకు వచ్చారంటే గతంలో జంతర్ మంతర్ దగ్గర చాలా రోజులు నిరసన దీక్షలు తెలిసినప్పటికీ ప్రభుత్వం వాళ్ళ ఆంక్షలకు లొంగకపోవటం, అదును కోసం చూస్తున్న సమయంలో ఇవాళ విద్యార్థులు చేస్తున్న ఉద్యమంలోకి వీళ్ళు వచ్చారు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏది ఏమైనా రైతులతో వ్యవహరించినట్లుగా విద్యార్థులతోటి వ్యవహరిస్తే మాత్రం ప్రభుత్వాలకు గడ్డు పరిస్థితే ఉంటుంది. ఈరోజు అంటే విద్యార్థులు చాలా మొండోళ్ళు. వాళ్ళకి నచ్చకపోతే ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు చెప్తేనే వాళ్ళు వినరు. అలాంటిది ప్రభుత్వం చెప్తే వింటారా? లాఠీ దెబ్బలు కొడతామంటే వింటారా? జైల్లో పెడతామంటే వింటారా? లేకపోతే మీ కెరియర్ నాశనం అయిద్దంటే వింటారా? ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారు? ఎంతమంది విద్యార్థుల మీద లాఠీలు ప్రయోగిస్తారు? ఇవన్నీ జరిగే పనులు కాదు. ఒక విద్యార్థి, ఇద్దరు విద్యార్థులను అయితే మనం ఏదో భయభ్రాంతులకు గురి చేయొచ్చు. కానీ ఇన్ని వేలాది మంది, లక్షలాది మంది విద్యార్థుల్ని వాళ్ళ జీవితాలని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుద్దని చెప్పడానికి ఏ ప్రభుత్వాలకు రైట్స్ లేవు. కాబట్టి ఇప్పుడు అసలే ప్రభుత్వానికి విద్యార్థులతో సమస్య అయితే తాజాగా రైతులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఇందులో ఇక్కడ ఏదైనా శృతి తప్పి మించి లేకపోతే కంట్రోల్ చేయలేని పరిస్థితిలోకి వస్తే ఒకవేళ ఏ విద్యార్థులకైనా ప్రాణ నష్టం జరిగితే అది దేశవ్యాప్తంగా అల్లర్లకు దారితీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బీజేపీ ఇది పసిగట్టింది కాబట్టి చాలా తెలివిగా, చాలా చాకచక్యంగా ఇక మనం దీని ఉద్యమాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి. వాళ్ళు ఏమడుతున్నారు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అంతేగాని ప్రధాని రాజీనామా చేయాలని అడగట్లా. కాబట్టి సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలని అడుగుతున్నారు. లేదా మేము ఈ సమస్య వదిలిపెట్టాం, ఎన్ని రోజులైనా కొనసాగిస్తాం. విద్యార్థులకి ఏంటి ఓపిక? విద్యార్థులకి ఏంటి? ఎందుకు చేస్తారు? భయపడాల్సిన ప్రసక్తే ఉంది. వాళ్ళకి ఏమన్నా రాజకీయంగా ఎదగాలని కోరుకుందా? లేదు. పోనీ ఏమన్నా ఇంకొక వైపు ఏమన్నా ఆశలు ఉన్నాయా వాళ్ళకి? లేకపోతే ఇందులో పాల్గొంటే మీకు రోజుకు 1000-2000 ఇస్తారని ఏమైనా ఆఫర్ చేస్తే లొంగుతారా? కాదు. వాళ్ళ కెరీర్ కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం. ఇంకా ఒక మాట పచ్చిగా చెప్పాలంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవడో ఒకడు అందులో పార్టిసిపేట్ చేసి ఉంటాడు, వాళ్ళ ఫ్రెండ్ కోసం కూడా వాళ్ళు వస్తారు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఒక ఢిల్లీలోనే పరిమితం అవ్వాలా. నేను మీరు చూసుకుంటే పటియాలా పోలీస్ రైల్వే స్టేషన్ మొత్తాన్ని బ్లాక్ చేసేసారు. ఇంకా దీన్ని ఉధృతం చేస్తే దేశవ్యాప్తంగా కానీ ఈ ఉద్యమానికి, ఎందుకంటే బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ కూడా ఏకమై తెర వెనకాల ఆడిస్తే దాన్ని తట్టుకోవటం బీజేపీకి సరిపోదు. అలాగే బీజేపీ మిత్రపక్షాలు బీజేపీకి అండగా నిలబడలేని పరిస్థితి. ఎందుకంటే అది కేవలం వాళ్ళకు మాత్రమే పరిమితమైంది. అది వీళ్ళు పూసుకుంటే మళ్ళీ వాళ్ళ రాష్ట్రాలలో వీళ్ళకి ఎఫెక్ట్ పడుద్ది. ఈరోజు మీరు బీహార్లో చూసుకోండి. బీహార్లో ఏమన్నా అక్కడ ఉన్నటువంటి మిత్రపక్షం విద్యార్థులు ధర్నా చేస్తాను మేము ఒప్పుకోమని చెప్పేసి అని అంటారా? అనలేరు. ఎందుకు అనలేరంటే రేపు ఓట్లు కావాలి. పోనీ బీజేపీ వాళ్ళతో గతంలో ఉన్న సఖ్యతగా ఉందా అని అంటే ఆ రాష్ట్రాలలో కూడా వాళ్ళని బలహీనపరిచి ఆ స్థానంలోకి మేము రావాలని బీజేపీ ప్రయత్నాలు చేసింది. ఒక రకంగా బీజేపీ ఇటువంటి దూకుడు వ్యవహరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మిత్రపక్షాలు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాయి. కాకపోతే బీజేపీ వెనకాల అండగా నిలబడతాయి తప్ప నుంచి బీజేపీ తరఫున వాయిస్ని రైజ్ చేసే పరిస్థితిలో లేవు. కానీ అవతల తెర వెనక మాత్రం అందరూ ఏకదాటి మీద ఉన్నారు. రాహుల్ గాంధీకి పడకపోవచ్చు, మోదీకి మమతాకి పడకపోవచ్చు, ఇంకో ఎవరికైనా పడవచ్చు, కానీ మొత్తం ఏకదాటిగా ఉన్నారు, తెర వెనక ఉన్నారు. అంతేకాకుండా ఒక్కొక్కరు తమ అవసరమైనప్పుడల్లా వేదిక మీదకి వచ్చి ఉద్యమం తగ్గిపోతుంది, ఊపు తగ్గుతుందన్న సమయంలో ఎవరో ఒకరు ఇన్వాల్వ్ అయ్యి ఆ ఉద్యమాన్ని రైజ్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే ఎన్ని రోజులు ఉద్యమం చేయడానికైనా విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు అనేటువంటి మెసేజ్ ఇంటెలిజెన్స్ రిపోర్టు ఖచ్చితంగా క్లియర్గా ఉంది. ఒకటి. రెండవది, సుదీర్ఘంగా కానీ వీళ్ళని కొనసాగిస్తే విద్యార్థులు, రైతులు ఉద్యమం చేస్తే ఆ రాష్ట్రం, ఆ దేశం అల్లకొల్లోలు అవుతుంది. దాన్ని తట్టుకునే పరిస్థితిలో దేశం లేదు అనేది క్లియర్ కట్ విషయం. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడు దాకా అన్నీ చేయగలగడు, అంత చాణక్యుడిగా వ్యవహరించగలుగుతున్నటువంటి అమిత్ షా కూడా ఈసారి ఏదైతే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇక్కడ ఉద్యమం అనేది చాలా పకడ్బందీగా, చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇది బీజేపీని ఓవర్కమ్ చేసే వరకు కూడా ఇంత స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ అయింది అనేటువంటిది ఇక్కడ క్లియర్ కట్గా వాళ్ళకి అర్థం కానటువంటి ప్రశ్న. అంతేకాకుండా వాళ్ళు ఏదో ఆ సంఘటనలో ఎవడో ఒకడు
దేశానికి వ్యతిరేకంగానో మోదీకి వ్యతిరేకంగానో ఇలా నినాదాలు చేస్తున్నారు. అది ఎంతవరకు ప్రభావం చూపిస్తుందంటే కొంతవరకు మాత్రమే ప్రభావం చూపుతుంది. కానీ ప్రభుత్వం వాళ్ళ మీద ఏదైనా చర్యలు తీసుకుంటే సోషల్ మీడియా వేదికగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అది వైరల్ అయ్యే ప్రమాదం కనిపిస్తుంది. ఎటువైపు చూసినా బీజేపీకి ఇక్కడ, ఎందుకంటే అధికార పార్టీకి చాలా దెబ్బ పడేయడం ప్రమాదంగా ఉంది. అందువల్ల ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సమస్యని ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. వాళ్ళు అడుగుతున్నది ఏంటి? సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయమంటున్నారు. అంతేగాని దేశ ప్రధానిలో లేకపోతే బీజేపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయమని అడగట్లేదు కదా. కాబట్టి పోనీ ఏమవుతుంది, అతను తీసేసి ఇంకొక అతనికి ఇద్దాం. దానివల్ల పెద్దగా ఏమి ఉండదు కదా. దీనివల్ల బీజేపీకి వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకో సమస్య ఎత్తుకోరు కదా వాళ్ళు. సో అతను రాజీనామా చేస్తే ఉద్యమం చల్లారిపోతుంది. ఇక మళ్ళీ కొత్తగా ఇంకొక ఉద్యమానికి ఏం తావిస్తారు? అప్పటికప్పటికే ఇంకొక ఉద్యమాన్ని భుజాన్ని ఎత్తుకునే సమయం ఉండదు. సో ఈలోపు ఎవరెవరు ప్రొటెక్ట్లో పాల్గొన్నారు, ఎవరెవరు ఏంటి, వాళ్ళ డేటా ఏంటి అనేది బీజేపీ తర్వాత వాళ్ళ మీద ఫోకస్ పెడుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ ఒక అడుగు వెనక్కి తగ్గటం ఉత్తమం. ఎందుకంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. నేను అఖండ భారతాన్ని పరిపాలించగలిగినటువంటి అద్భుతమైనటువంటి సైన్య శక్తితోటి సర్వశక్తులు ఉన్నటువంటి దుర్యోధనుడికి ముందు కృష్ణుడు ఒక రాయభారం పంపిస్తాడు. అర్ధరాజ్యం ఇవ్వకపోయినాను అన్నదమ్ములు 5గురికి 5 ఊళ్ళు ఇచ్చినా చాలని అంటాడు. కానీ దుర్యోధనుడు ఏమనుకుంటాడంటే, అరే ధర్మరాజు అంతటి వాడు, అర్జునుడు సవ్యచాసి అయినటువంటి అర్జునుడు లాంటి వాడు నన్ను వ్యాసించటమా, 5 ఊళ్ళని ఇచ్చినా సరిపోయిద్దని చెప్పి అడగటమా? ఎంతవరకు అంటే వాళ్ళ శక్తి బలహీనపడిపోయింది, వాళ్ళ దగ్గర సైన్యం లేదు, నా దగ్గర ఉన్నటువంటి సైన్యాన్ని చూసి వాళ్ళు భయపడుతున్నారు అని చెప్పేసి సూది మొనమోపిన భూమిని కూడా ఇవ్వను అని చెప్పాడు. కానీ దాని ఫలితంగా ఏమైంది? కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగింది. కౌరవ సామ్రాజ్యం నాశనం అయిపోయింది. అవునా కాదా? కేవలం ఆ రోజు 5 ఊళ్ళు ఇచ్చినట్లయితే సరిపోయేది. కాబట్టి ఈరోజు మోదీ నిర్ణయం కరెక్ట్గా సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు. లేదు నేను రాజీనామా చేయించనంటే ఈ ఉద్యమం ఉధృతంగా అయిపోతుంది, దేశవ్యాప్తంగా వెళ్ళటం ప్రమాదం ఉంటుంది. దీంట్లో రైతులు అలాగే విద్యార్థులు తల్లిదండ్రులు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారంటే ఇక చెప్పాల్సిన పని. ఎందుకంటే నిన్న ఒక వీడియో చూశాను. చంపేయండి, నా కొడుకులు ఇద్దరిని చంపేయండి, నా పిల్లల్ని చంపేస్తారా మీరు, చంపేయండి అని చెప్పి ఒక తల్లి అడుగుతుంది. అంతేకాకుండా నిన్న అక్కడ ఉద్యమం చేస్తున్న పిల్లలకి ఫ్రీగా ఫుడ్ డొనేట్ చేయడానికి దేశవ్యాప్తంగా వాళ్ళకి ఫుడ్ డొనేషన్స్ ఆర్డర్స్ వచ్చేసాయి. ఫ్రీగా ఇచ్చేసేయండి, ఎవరు కనబడితే వాళ్ళకి ఇచ్చేయండి, అక్కడ ఉద్యమం చేస్తున్నారు ఎవరుంటే వాళ్ళకి ఇచ్చేసేయండి, వాళ్ళు తినేస్తారు, నా పిల్లలు లాంటి వాళ్ళు అని చెప్పేసి తల్లిదండ్రుల నుంచి కూడా సపోర్ట్ వస్తుందంటే ఈ పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వం అడుగు వెనక్కి వేయకపోతే మాత్రం ఖచ్చితంగా తీవ్రమైనటువంటి పరిణామాలు, పార్టీ ఉనికినే కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీన్ని ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలని ఆయన కేంద్ర మంత్రి చేత రాజీనామా చేయించారు. సో ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకుంది బీజేపీ. ఎందుకంటే ఏది ఏమైనా ఈ 10 yearsలో అనేక సార్లు నీట్ పేపర్ లీకేజ్ కావచ్చు, అనేక పేపర్ లీకేజ్ విషయంలో ఖచ్చితంగా పకడ్బందీగా రానున్న రోజుల్లో పకడ్బందీగా, ఎందుకంటే మోదీ గారు ఫెయిల్ అయ్యారు నేను అనట్లా, కానీ ఇలాంటి వాటిని, ఎందుకంటే విద్యా వ్యవస్థని సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత ఒక దేశం ఎప్పుడు తలెత్తుకొని నిలబడుతుందంటే, ఒకటి విద్యా వ్యవస్థ, 2 ఆ దేశ సైనిక వ్యవస్థ, ఆ దేశంలో ఉన్నటువంటి రైతులు, వీళ్ళ ముగ్గురికి సమన్యాయం చేయగలిగిన ప్రభుత్వాలు ఎన్ని రోజులైనా మనుగడ సాగించగలుగుతాయి అనేది వాస్తవ విషయం. అది మోదీ గారికి కూడా తెలిసిందే. కానీ విద్యా వ్యవస్థ జరిగిన లోపాలకి ఆయన రాజీనామా చేయటం ఈరోజు ఒక రకంగా కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని విరమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా విరమించుకోవాల్సింది, ఇంకొక ఆప్షన్ లేదు. మళ్ళీ 2 రోజులు అయిన తర్వాత లేదు ప్రధాని గారు రాజీనామా చేయాలంటే అది ఎవరు యాక్సెప్ట్ చేయరు, ఎవరు దానికి మద్దతు ఇవ్వరు. ఫలితంగా ఒక రకంగా ఇప్పుడు ఎవరైతే ఆ ఫీల్డ్లో బరిలో దిగి అక్కడ ఉద్యమం చేస్తున్నారో వాళ్ళు అక్కడ నుంచి విరమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ఎవరైతే ఈ రైతులు వీళ్ళు అక్కడికి వెళ్ళారో వాళ్ళు కూడా ఏదైతే ఉద్యమంగా సుదీర్ఘంగా కొనసాగించినట్లయితే ఈలోపు పని రైతులు కూడా, పంజాబ్ రైతులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా పెద్ద ఎత్తున పహారా ఏర్పాటు చేసేవాళ్ళు. ఫలితంగా అటు విద్యార్థులు ఇటు రైతులతో ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఒక రకంగా మోదీ సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నారు అనేది వాస్తవ విషయం.